చిన్నడా ఇక్కడే రౌండ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా చిట్టుతల్లి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇంకా మార్నింగ్ లేవగానే తలకి స్నానం చేసుకొని ఇంట్లో అయితే పూజ చేపించాను. తర్వాత వచ్చేసి ఇలా టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్లో మా పాప పేరు మీద అర్చన చేపించాను అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి పిఎన్ కాలనీలో సెకండ్ లైన్ లో ఉంటుంది. పురుషోత్ నగర్ కాలనీ అంటారు కదా, అదనమాట. ఇక్కడ పేద పిల్లలు కానీ అనాథ పిల్లలు కానీ ఉంటారు కదా, వాళ్ళకి మనం అమౌంట్ డొనేట్ చేసామనుకోండి, అంటే మన బర్త్డేస్ కి కానీ మ్యారేజ్ డేస్ కి కానీ అలా మనం అమౌంట్ మన పేరు మీద ఇస్తే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి భోజనం పెడతారనమాట పేద పిల్లలకి. సో నేనైతే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను డొనేట్ చేస్తాను. సో ఎవరైనా ఒకవేళ దగ్గరలో ఉంటే డెఫినెట్ గా ఈ టెంపుల్ కి వచ్చి అలా పేద పిల్లలకి మన వల్ల ఫుడ్ దొరుకుతుంది కదా, మీరు కూడా ఎంతో కొంత డొనేట్ చేయండి, చాలా మంచిది. సో ఇక్కడ మా పాపకి పంతులు గారు అడుగుతున్నారు ఏ క్లాసు ఏ స్కూలు అని చెప్పేసి అన్ని చెప్తుంది. సో ఇప్పుడు నేను టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ గా అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. కిందంతా పైన వచ్చేసి సాయిబాబా ఉంటారు. నేను జస్ట్ కింద మాత్రమే చూపిస్తున్నాను, పైన అయితే నేను వెళ్ళలేదు. అంటే ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి కూడా లేట్ అయింది, అందుకని చెప్పేసి ఇంకా ఎవరు లేరు. లేదంటే చాలా మంది ఉంటారు ఇక్కడ. ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది, ఎవరైనా మొక్కుకుంటారు కదా, అది కూడా ఉంటుంది అన్నమాట. చెప్పాను కదండి ఇలా పేద పిల్లలకి ఫుడ్ పెడతారని, అదైతే నేను రాపిస్తున్నాను. మా చిట్టి తల్లి పేరైతే రాపిస్తున్నాను అనమాట. సో ఇంకా మా పాప స్కూల్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ +6 కూడా కావాలని చెప్పేసి ఇలా స్కూల్కి తీసుకొచ్చాను. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాక్లెట్స్ అవి స్వీట్స్ ఇస్తానని చెప్పింది. సో అందుకనే తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళింది. చూద్దాం ఆయన ఏమంటారు. చూడండి ఒకసారి, ఇంట్లో అయితే పులిలైపోతారు ఇద్దరు, కానీ పిల్లిల్లాగా అస్సలు మాటలు కూడా మాట్లాడట్లేదు, అంత సైలెంట్ గా ఉన్నారనమాట. నా దగ్గర ఇంతే భయం ఉంటే ఎంతో బాగుండేది. ఇంట్లో గోల గోల రచ్చ రచ్చ, అసలు ఇంట్లో మామూలుగా ఉండదు అనమాట, అల్లరల్లరే. సో మా పాప వాళ్ళ క్లాస్ టీచర్ ఆవిడ, అలాగే వీళ్ళందరూ వాళ్ళ క్లాస్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట వీళ్ళందరూ, ఈ పిల్లలందరూ. సో కౌశికి బెస్ట్ ఫ్రెండ్ ఒక పాప ఉంది, ఆ పాప అందుకే తన చేత నువ్వు కూడా ఇవ్వు చాక్లెట్స్ అని అంటుంది. సో ఇంకా మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. హాయ్, నాకు హాయ్ చెప్పరా? హాయ్ హాయ్ చెప్పండి నాకు.
ఒక్కొక్కరు పిల్లలు ఎవరు? ఓకే, మరి మీ దగ్గర భయపడతాడా? ఓకే, అలాగైతే పర్లేదు. మదర్ అనేసి కొంచెం ఏదో పాప ఉంది అక్కడే. పూర్తా? ఇప్పుడు నేను వెళ్ళిన టెంపుల్ ఏంటంటే స్కూల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. అక్కడ నేను స్కూల్ కి తెచ్చి ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇవ్వు, టీచర్స్ కి ఇవ్వు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలందరూ పాపకి హ్యాపీ బర్త్డే అని చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక చాలా మంది బర్త్డే రోజు ఏంటనంటే పిల్లల్ని స్కూల్ కి పంపియరు, కానీ పిల్లల్ని అయితే స్కూల్ కి పంపించండి. ఎందుకంటే ఆ హ్యాపీ మూమెంట్ వేరన్నమాట. సో తర్వాత అయితే నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే హాఫ్ డేనే కదా అని చెప్పి వచ్చేసాము. ఇలా కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత స్విగ్గీలో నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇంటికి ఈవినింగ్ టైంలో వస్తామని చెప్పారు మమ్మీ వాళ్ళు. ఎవరు లేరు, మా ముగ్గురమే కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశాను. బిర్యానీ అండ్ చికెన్ ఆర్డర్ పెట్టాను. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. సో మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారనమాట. నా ఫేవరెట్ ఫుడ్ అన్నమాట చికెన్ బిర్యానీ. అంటే నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటాను. నేనే ఒక పెద్ద నాన్ వెజ్ పిచ్చిదాన్ని, అంటే నాకంటే నాన్ వెజ్ పిచ్చోళ్ళు మా పిల్లలు ఇద్దరు కూడా. వీళ్ళు కూడా బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఈ మధ్యన చికెన్ తినకూడదు అంటే మాకైతే సగం ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఎప్పుడు తింటామా అన్నట్టు ఉండేది, అంత పిచ్చి మాకు చికెన్ అంటే. స్కూల్ నుంచి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేయించాను. జీన్తో అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. అండ్ ఇలా పడుకోబెట్టేసాను తిన్నాక, లేదంటే నైట్ యాక్టివ్ గా ఉండదు. ఇప్పుడు పడుకుంది కదా, నైట్ యాక్టివ్ గా ఉంటది, లేదంటే అస్సలు కేక్ కూడా కట్ చేయదు. కౌశమ్మ ఏడ్చేస్తున్నావు ఎందుకు? ఏమైతుంది? సో అదనమాట, మీకు అర్థమైంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారో. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా అపార్ట్మెంట్ లో ఉండే చిన్నపిల్లలందరినీ పిలిచేసింది. మేము పెద్దపోకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచేసింది అండ్ పిల్లల్ని కూడా పిలిచేసింది. ఎక్కడికి? మమ్మీ చెప్పులు తెచ్చినాను కదా మా క్లాస్ రూమ్ నుండి పోయి, మా క్లాస్ లోనే అబ్బాయిలు ఏది హ్యాపీ పుట్టినరోజు కౌశ అంటారు, బాయ్స్ అంటారు. బాయ్స్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అంటారు. సో ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేను ఉన్నాను. మా పొట్టిది పడుకుంది కాబట్టి అంత యాక్టివ్ గా మాట్లాడుతుంది. అదే పడుకోకపోతే రచ్చ చేస్తుంది. సో నా తల్లి చాలా డేస్ గా నన్ను అడుగుతుంది, మమ్మీ నా బర్త్డేకి మిక్కీ మౌస్ కేక్ కావాలి అని చెప్పి. సో దానికి నేను లాస్ట్ వరకు చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. అందుకని అలా ఒక్కసారిగా చూపించాను. సో చాలా సర్ప్రైజ్ అయ్యింది. మిక్కీ మౌస్ అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. అండ్ పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది పొట్టిది. కానీ చూసినప్పుడు అంటది, మమ్మీ నేను కేక్ కట్ చేయను, అలా ఉంచుకుంటాను బొమ్మని అని చెప్పి అంది.
నీకు గిఫ్ట్ తెచ్చాను ఏంటో చెప్పు చూద్దాం. పెన్నా కాదు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ మా పాప మా చిన్న తల్లికి ఒక గిఫ్ట్ తెచ్చింది అనమాట. అండ్ తనకి ఎవరైనా పెద్దవాళ్ళు డబ్బులు ఇస్తారు కదా చిన్నపిల్ల అని చెప్పి, అంటే నానమ్మలు అమ్మమ్మలు అలా, ఆ డబ్బులు ఉంచుకొని వాళ్ళ చెల్లికి గిఫ్ట్ కొనిచ్చింది. అంటే వాళ్ళ చెల్లి అడిగిందంట, అక్క నాకు ఈ చాక్లెట్ కావాలి అంటే, సో తనకి తెలియకుండా తన బర్త్డేకి ఇద్దామని చెప్పి ప్లాన్ చేసి ఇచ్చిందనమాట. వావ్. వాళ్ళ చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట. అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మా పాపకి అపార్ట్మెంట్ లో తన ఫ్రెండ్స్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, అవన్నీ చూపిస్తుంది, చూసేయండి. కామెంట్ చేయండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.